శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. నమస్తే గురుమా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా, మనం మోక్షం పొందాలి, భగవంతుణ్ణి చేరాలి అనే ప్రయత్నంలో శక్తి జాగృతి అనేది చాలా క్రూషియల్ రోల్ అని చెప్పారు. శక్తి జాగృతి అన్ని మార్గాల్లో కల్లా శక్తిపాత సిద్ధ మహాయోగం మార్గం ద్వారా చాలా ఈజీగా, చాలా క్విక్గా అవుతుంది అని కూడా చెప్పారు. మోక్ష ప్రాప్తిలో శక్తి అంతర్ముఖం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ వరకు అర్థమవుతుందమ్మా. కానీ అసలు శక్తి అంతర్ముఖం అవ్వడం అంటే ఏంటో కొంచెం వివరంగా చెప్తారమ్మా? తప్పకుండా. ఎన్ని మార్గాల్లో ఎవరు ఏ సాధన చేసినప్పటికీ మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్న విషయమే. శక్తి జాగరణ కోసమని చెప్పుకున్నా. శక్తి జాగరణ జరిగితే ఏం జరుగుతుందన్న క్వశ్చన్ మీరు అడుగుతున్నారు. శక్తి జాగరణ జరిగినప్పుడు ఏమవుతుందంటే శక్తి అంతర్ముఖం అవుతుంది. అంతవరకు ఏమవుతుందంటే బహిర్ముఖంగా ఉంటుంది. మన సంస్కార వాసన గుణాల ప్రకారము, లేదా కర్మల ప్రకారం, లేదా జగత్తు వైపు దాని ప్రకారము మనము ఆ శక్తి దానికి తోడి బాహ్యం వైపు ఉండడం వల్ల, బహిర్గతం ఉండడం వల్ల కొత్త కర్మ చేసుకుంటూ వెళతాం. ఇప్పుడు ఏమవుతుంది, శక్తి జాగరణ జరిగిన తర్వాత సాధకుల్లో శక్తి అంతర్ముఖం అవ్వడం అంటే ఆ గుణాల మీద శక్తి ప్రసరితం అయినప్పుడు వాడు అంతర్వాసన భావన గమనించుకోవడం, అంటే ద్రష్టాభావంతో చూడడం అనేది వస్తుంది. ద్రష్టాభావంతో చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ గుణం తగ్గడము, క్షయం అవ్వడము మొదలవుతుంది. అలా అవ్వడం కోసం అంతర్ముఖం అవ్వాల్సిందే. అంతర్ముఖం అవ్వడంటే తనని తను తరచి చూసుకుంటాడు. తనలో ఉన్న వాసనలు కానీ, తనలో ఉన్న సంస్కారాలు కానీ, తనలో ఉన్న గుణాలను కానీ తరచి చూసుకున్నప్పుడు శక్తి జాగృతి అయినప్పుడు తన ఆ గుణాల మీద శక్తి ప్రసరితం అవుతుంది. కాబట్టి దాంతో మనకేమవుతుంది అంటే అంతర్ముఖ ప్రయాణం అనేది మొదలవుతుంది. అంతర్ముఖ ప్రయాణం అంటే మన లోపల తరచి ఉన్న, లోపల అనేక యుగాల నుంచి ఉన్న ఏవైతే వాసన సంస్కార గుణాలు ఉంటాయో అవి దాన్ని అంతర్ముఖ ప్రయాణం అంటుంది. దాన్ని చూడడంలో అది శక్తి దాని మీద ప్రయాణం చేసినప్పుడు, ప్రసరితమైనప్పుడు, అవి కలుగుతున్నప్పుడు, ఆ క్రియలు జరుగుతూ ఉన్నప్పుడు సాధకుడు అనేవాడు దాన్ని గమనించడం, చూడడం అనేది చేయడం మొదలు పెడతాడు. అలా జరిగినప్పుడు దాన్ని అంతర్ముఖ ప్రయాణం అంటారు. అంటే శక్తి అంతర్ముఖం కాకముందు ఆ బయట వైపుకి, అంటే జగత్తు వైపుకి ఉంటుంది. అంతర్ముఖం అయినప్పుడు లోపల ఉన్న సంస్కారాలు, వాసనల్ని అబ్జర్వేషన్లోకి అవ్వడమే శక్తి అంతర్ముఖం అంటున్నారు. అంతే. అంటే శక్తి జాగరణ జరిగిన వెంటనే అందరిలో గుణాలు ఒకేసారి ఏదో మార్పు రాదు. అంతవరకు ఉన్న ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలను అంతవరకు తరిచి చూసుకోడు. ఏముంది, ఎలా ఉంది, ఎంత ఉంది అనేది చూసుకోడు. ఎప్పుడైతే శక్తి జాగృతి జరుగుతుందో ఆటోమేటిక్గానే శక్తి వాటి మీద ప్రసరితం అయినప్పుడు వాడు ద్రష్టాభావంతో చూసినప్పుడు బాహ్యం వైపు చూడడు. వాడికి ఉన్న గుణాలన్నీ బాహ్యం వైపు, జగత్తు చూడకుండా అంతర్వైపు ప్రయాణం చేయడం వల్ల ఆటోమేటిక్గానే వాటిని తగ్గుముఖం చేసి వాటికి దూరంగా ఉంటాడు. అంటే వాటిని గమనించుకొని ఉండడం వలన ఆ గుణానికి తోడై, ఆ గుణంతో కలిసిపోయి, ఆ గుణంలో మర్జ్ అయిపోయి కంటిన్యూ అవ్వడు. వాడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా తనలో ఉన్న జరుగుతున్న గుణానికి అతీతంగా, దూరంగా, సెపరేట్గా ఉంటాడు. అది అంతర్ముఖం అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. క్లియరా? అంటే జాగరణ కాకముందు ఇప్పుడు నాకు కోపం అనే క్వాలిటీ ఉంది అనుకోండి, ఆ గుణం సంస్కారంతో నేను సేమ్ అయిపోయి, ఏకంగా అయిపోయి ఆ కోపంలో ఎక్కువ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. అదే అంతర్ముఖమైనప్పుడు ఇది కోపం నాకు వస్తుంది, ఇది నాకు సంస్కారం ఉంది అనే ఒక ఐడెంటిఫికేషన్ నేను నా ద్రష్టాభావంతో చూసుకోగలుగుతాను. ఇప్పుడు అది అంతర్ముఖం అవ్వడం వలన మాత్రమే ఆ గుణంలోకి మీరు కలిసిపోయి ఆ గుణం పెంచుకుంటూ వెళ్ళిపోకుండా దాన్ని గమనించుకుంటూ మీరు సెపరేట్గా ఉండి, ఓకే నాకు నా లోపల ఈ గుణం ఉంది, ఒక కోపం, మీరు అన్నట్టు కోపమో బాధో ఏదో ఆ గుణం ఉంది, అది ఈ స్థాయిలో ఉంది, ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి ఉంటుంది, కనిపిస్తుంది, అనిపిస్తుంది. కానీ దానికి ఒక ద్రష్టాభావంతో, విట్నెస్గా, సాక్షిగా చూడడం అనేది వస్తుంది. అది అంతర్ముఖంగా, అలా చూడడాన్ని అంతర్ముఖం అంటారు. అంతర్ముఖ ప్రయాణం అంటారు. అంతర్ముఖ ప్రయాణం అక్కడి నుంచి మొదలవుతుంది, స్టార్ట్ అవుతుంది. అక్కడతో ఇంకా పూర్తవుతుంది, స్టార్ట్ అవుతుంది. దాన్ని అంతర్ముఖం అవ్వడం అంటారు. ఇంకా మొదలు పెడతాడు సాధకుడు అనేవాడు. శక్తి జాగరణ జరిగిన తర్వాత ఇది మొదలు అవుతుంది ఈ విధంగా. ఓకే అమ్మా, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చేసిందమ్మా. ఇప్పుడు అయితే అంతర్జగత్తు, బాహ్య జగత్తు, ఈ వర్డ్స్ మీరు రెండు వాడారు కదా. ఇప్పుడు ఈ అంతర్జగత్తులో మనకి అంతర్జగత్తు, బాహ్య జగత్తు ఏమంటారు? తప్పకుండా. బాహ్య జగత్తు అంటే మనకి చుట్టూ కనిపిస్తున్న సర్వము కూడా, అంటే మనుషులు కానీ, ప్రపంచం కానీ, విశ్వం కానీ, సూర్యచంద్ర సర్వము,
అంతర్జగత్తు అనేటప్పుడు మన లోపల ఉన్న మనది. జగత్తు అంటేనే మనకు ఒక లోకం అని అర్థం వస్తుంది. అంతర్జగత్తు అంటే మన అంతర్లోకం. అంతర్లోకం అంటే మనది అనిపించుకుంటున్న నేను అనే అహంకారానికి తోడై ఉన్న అనేక యుగాల నుంచి వస్తున్న చిత్తంలో ఉన్న మనస్సు బుద్ధితో కలిపి ఉన్న డేటా, అంటే వాడుకున్న గుణాలన్నీ కూడా, అది కోపము, దుఃఖము, బాధ, అన్ని రకాలు. మనం సాధారణంగా మంచి గుణాలు, చెడు గుణాలు అని కాదు, మొత్తం అన్నిటిని కలిపి అంతర్జగత్ అని చెప్తాము. అంతర్జగత్తు మీద మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో చాలా వరకు మన ఆధ్యాత్మిక ప్రయాణం మనం ముందుకు వెళ్ళినట్టే లెక్క. అందుకని ఇప్పుడు శక్తి జాగరణ జరగడం అనేది మీరు కంపల్సరీ అని చెప్తున్నారు. దాని తర్వాతే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అంతర్జగత్తు బట్టి బాహ్య జగత్తులో మనం ఉండే విధానం ఉంటుంది. మనకు అంతర్జగత్తులో మన గమనికతో కోపము, బాధ లాంటి గుణాలను తగ్గించుకున్నాం అనుకోండి, మార్పు వచ్చింది అనుకోండి, పోయింది అనుకోండి, బాహ్య జగత్తు దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇది కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పరమ్మా, ఎందుకంటే అంతర్జగత్తుతో బాహ్య జగత్తు లింక్ అని అసలు ఇప్పటివరకు ఆ పాయింటే తెలియదమ్మా. అంతర్జగత్తు అనేటప్పుడు కిందకి మనం అనుకున్నాం కదా, మన అంటే ఇప్పుడు నేను అనుకొని నా చిత్తాన్ని అంటిపెట్టుకుని ఉన్న నా సంస్కార వాసన గుణాలు, నా బుద్ధి అన్నిటిని కలిపి నేను అంతర్జగత్తు అని చెప్తున్నాను కదా. ఏదైతే అంతర్జగత్తులో మార్పు వస్తుందో దాన్ని బట్టి బాహ్య జగత్తులో మార్పు అనేది సహజంగానే వస్తుంది. అందుకని మన సంసారంలో సుఖం కావాలన్నా, భౌతికంగా ఒక సుఖం కావాలని దేనికైనా సరే అంతర్జగత్తులో మార్పు రావాల్సిందే. అంటే మోక్షం ఒక్కటే కాదు, ఒక మానవుడు అనేవాడు లేకపోతే ఒక మనిషి అనేవాడు ఎవరైనా సరే సంతోషంగా, సుఖంగా, ఆనందంగా, సక్సెస్ఫుల్గా ఏం కావాలన్నా లోపలే మార్పు రావాలి, అంతే కదా. సో ఇక్కడ అంతర్జగత్తులో ఒక వ్యక్తిలో ఒక కోపమో, ద్వేషమో, భయమో, బాధ, దుఃఖం లాంటివి ఏవైనా సరే వాళ్ళలో రావడం అనేది మార్పు వచ్చింది అనుకోండి, సహజంగానే తన కుటుంబ సభ్యులతో కానీ, ఆఫీస్లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ ఎక్కడైనా ఆటోమేటిక్గానే మార్పు వస్తుంది. సో అంతర్జగత్తు బట్టి బాహ్య జగత్తు ఉంటుంది. నిజానికి అసలు బాహ్య జగత్తు అనేది లేదని చెప్పాలి. ఈ మాట వినడానికి మీకు ఇబ్బంది ఉంటుంది, అంతా కనిపిస్తుంది కదా అమ్మ అని చెప్పి, బట్ దీన్ని బట్టి అది ఉంటుంది కానీ దాన్ని బట్టి ఇది ఉండకూడదు. ఉంటుంది జనరల్గా, కానీ ఉండకూడదు నేను అనేది. మన అంతర్జగత్తు బట్టి మన బాహ్య జగత్తు కనిపించాలి కానీ బాహ్య జగత్తు బట్టి అంతర్జగత్తులో మార్పు రాకూడదు. ఓకే. ఇప్పుడు మీరు శక్తి జాగరణ తర్వాత మనకి అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుంది. శక్తి అంతర్ముఖంగా ప్రయాణిస్తుంది. సంస్కారాలు ఇప్పుడు మీరు చెప్తున్న ఈ క్వాలిటీస్ వీటి మీద శక్తి ప్రసరితం అయ్యి అవి క్షీణిస్తాయి అని చెప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ శక్తి తీసివేస్తుందా? అసలు శక్తి పాత్ర ఏ విధంగా అర్థం చేసుకోవాలమ్మా? అంటే కర్మల మీద అంటున్నారా? కర్మల మీద, సంస్కారాల మీద ఏదైతే మీరు క్షయం అవుతాయి అని చెప్పారు కదా, అది ఎలాగా మాకు ఆ పాయింట్ తెలియట్లేదు. మీరు చాలా మంది ఏమనుకుంటారంటే శక్తి జాగరణ జరిగిన తర్వాత స్వయంగా శక్తి కర్మలన్నింటినీ కరిగిస్తుందేమో అనుకుంటారు. నిజానికి అలా ఏమీ చేయదు. మనకి చూడండి, ఎన్ని పురాణాలు చదవండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రాముడు, కృష్ణుడు, మన వాళ్ళ జీవితాల్లో మన ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే, కృష్ణుని కన్న తల్లిదండ్రులు కానీ, రాముని కన్న తల్లిదండ్రులు కానీ, లేకపోతే తన తోటి బంధువులు కానీ, ఎవరితోనైనా సరే ఎవరి లైఫ్లో ఎవరి కర్మ కూడా ఎలాంటి మార్పు అనేది రానేలేదు. సో భగవంతుడి చేతులు కర్మను కరిగించడం కానీ మార్చడం అనేది లేదు. అదేవిధంగా శక్తి కూడా మన కర్మను కరిగించే పని చెయ్యదు డైరెక్ట్గా. మనం చెప్తాం శక్తి జాగరణ జరిగితే కర్మలు కరుగుతాయి, క్షయం అవుతాయి, కర్మబంధం నుంచి విడిపడతాడనే విషయం చెప్తూనే ఉంటాం. కానీ అది ఎలా అంటే డైరెక్ట్గా కర్మల మీద శక్తి అనేది తన యొక్క ప్రయత్నం కానీ కర్మ స్వయంగా డైరెక్ట్గా ఖాళీ చేయడం కానీ క్షయం చేయడం కానీ ఖచ్చితంగా చేయదు. ఏదైతే ఇందాక మీకు చెప్పాను కదా అంతర్జగత్ అని, ఏదైతే దానికి ఇంకా అంతర్జగత్తు కొంచెం లోపలికి ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడితే, ఏదైతే సంస్కార వాసన గుణాలు అనేవి ఉంటాయో వాటిని క్షయం చేసే పని, క్రియారూపం దాల్చే పని చేస్తుంది. ఇక్కడ క్రియారూపం చేస్తుంది. ఫస్ట్ మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే అక్కడ కూడా ఆమె స్వయంగా తీసేయదు. ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలి. స్వయంగా ఎప్పుడూ కూడా శక్తి మనలో ఉన్న సంస్కార వాసన తను డైరెక్ట్గా చేయదు. తను చేసేది ఏంటంటే ఆ యొక్క సంస్కారాన్ని, గుణాన్ని, వాసాన్ని కదుపుతుంది, క్రియ చేస్తుంది. ఆ క్రియ చేసేటప్పుడు వచ్చే ఏవైతే భావాలు ఉంటాయో ఆ భావాల్లో సాధకుడు ద్రష్టాభావంతో, శరణాగతి భావంతో, భగవంతుని యొక్క నామస్మరణతో ఏదో ఒక మార్గంలో తను ఆ యొక్క వాసన కదిలినప్పుడు దానికి డిటాచ్డ్గా ఉండాలి. సహజంగానే డిటాచ్డ్గా ఉంటాడు. సాధన యొక్క ముఖ్య ఉద్దేశం అది. సాధన ఎప్పుడు ఎందుకు చేయమంటామంటే ఆ క్రియలు జరుగుతున్నప్పుడు, క్రియల్లో వాసన కదులుతున్నప్పుడు, వాసన బయటపడినప్పుడు ఆ సాధకుడు ఏ విధంగా ఉంటాడో, ఎలా ఉంటాడో దాన్ని బట్టి
ఆ యొక్క వాసన తీవ్రత తగ్గడము, క్షయం అవడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు దానికి సంబంధించిన కర్మ అనేది కరిగిపోవడం కానీ, మాయమైపోవడం కానీ క్లియర్ అయిపోతుంది. అంతేగాని ఇన్ని ఒక 100 కర్మలు ఉన్నాయి కదా, ఒక్కొక్క కర్మని శక్తి ఖాళీ చేయడం అనేది జరగదు. ఒకవేళ నేను ద్రష్టాభావంలో లేకపోయాను అనుకోండమ్మా, అప్పుడు నాకు మళ్ళీ కర్మ సంచితం అవుతుందా? ఇంకా క్షయం అనేది అవ్వదా? అంటే కొంచెం పోర్షన్ అట్లా ఏమన్నా ఉంటుందా నాకు దీనిలో కొంచెం? ద్రష్టాభావం లేకుండా ఇప్పుడు దీక్ష తీసుకున్నారు, సాధన చేస్తున్నారు, సాధనలో కూడా ఉన్నారు. మనకి క్రియాసి గుణాలని కదులుతాయి. ఎందుకంటే శక్తి వాటిని కదిపినప్పుడు, శక్తి జాగరణ జరిగినప్పుడు క్రియలు జరుగుతాయి. క్రియలు జరిగినప్పుడు ఏ వాసన మన లోపల ఉంటే అదే కదులుతుంది. ఏ గుణం ఉంటే ఆ గుణమే కదులుతుంది. ఆ గుణానికి అదే గుణం ఇరుక్కుపోయి అదే గుణం కంటిన్యూ చేస్తూ అలా ముందుకు వెళ్ళాడనుకోండి, మళ్ళీ సంచితం ఖచ్చితంగా అయిపోతుంది. అదే గుణం నేనే చేస్తున్నాను అనే భావనలో నేను అలా కాకుండా అది క్రియ జాలుస్తుంది, కర్మ క్లియర్ అవుతుంది. ఆ యొక్క సంస్కార వాసన నాలో కదిలింది, ఇది క్రియ జరుగుతుంది అని ఎరుగుతూ ఉండి, విట్నెస్ ఉండి, ఆ ద్రష్టాభావంలో మాత్రమే సాధకుడు ఆ శరణగత భావంతో నేను కాదు అది దానికి డిటాచ్డ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే అది క్షయం అవుతుంది. పరిస్థితి ఉండొచ్చుగాక, పీపుల్ ఉండొచ్చుగాక, అక్కడ సంస్కారం వాసన క్రియ నడవచ్చుగాక, కానీ దాంట్లో ఆ సాధకుడి యొక్క ప్రవర్తన బట్టి, తన యొక్క రియాక్షన్ బట్టి, తన యాక్షన్ బట్టి ఆటోమేటిక్గానే దాని తీవ్రత తగ్గడము, పెరగడము, లేదా సంచితం అవ్వడము, లేదా ఆల్రెడీ ఉన్న కర్మ కరిగించుకోవడం అనేది ఆ యొక్క సాధకుడు అంతర్జగత్తుపై బట్టి ఉంటుంది. అంతర్జగత్తులో ఉన్న ఆ యొక్క వాసన బట్టి, ఆ వాసన పట్ల ఆ సాధకుడి యొక్క ద్రష్టభావం బట్టి ఉంటుంది. ఇది మీకు క్లియర్ అయింది? చాలా క్లారిటీగా అర్థమైందమ్మా. ఇది ద్రష్ట ఆ భావము ఉండాలి అని చెప్పారు కదా, ద్రష్టాభావము అంటే సాధనలో తీవ్రత పెరిగే కొద్దీ ఈ ద్రష్టాభావం తర్వాత ఏమవుతుందమ్మా? అంటే ఇంకొంచెం ముందుకి ఏం జరుగుతుంది? చాలా మందికి ద్రష్టాభావం గురించి పూర్తి ఎరుకుండకపోవచ్చు, కానీ ఏ సాధకుడికైనా దీన్ని కొంచెం 2 లైన్లు వెనక్కి వెళ్ళనివ్వండి. మోక్ష భావన పొందాలి అంటే, ఆత్మస్థితి పొందాలి అంటే దానికి పూర్తిగా శరణగతి కావాలి. అంతకు మించిన తేడా ఇంకోటి లేనే లేదు. ఎవరికన్నా సరే ఖచ్చితంగా శరణగతి భావన రావాలి. శరణగతి భావన రావాలి అంటే ద్రష్టాభావం ఖచ్చితంగా రావాలి. అది వస్తేనే శరణగతులు పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ సాధకుడు అనేవాడు ఉండగలుగుతాడు. సో ఎప్పుడైతే ద్రష్టాభావంలో వాళ్ళు ఉండగలదు అంటే, ఇది నేను కాదు, ఇది నా శరీరము, నా శరీరం కాదు, నా మనస్సు కాదు, నా బుద్ధి కాదు, ఇది నా సంస్కారం కాదు, నా క్రియ కాదు, చేస్తుంది నడిపిస్తుంది నేను కాదు, అది గురువు బట్ట, భగవంతుడి బట్ట, వాళ్ళ ఇష్టం. దాన్ని బట్టి ఎవరి పట్ల వాళ్ళకి శరణగత భావన కలుగుతుందో వాళ్ళ వలన ఇది నా గురువే నాతో చేయిస్తున్నాడు అలా ప్రతిదీ సర్వస్వం తనలో జరుగుతున్న అంతర్జగత్తు వైపు, బాహ్య జగత్తు వైపు రెండిటి పట్ల కూడా ద్రష్టభావం ఉండాలి. అంటే విట్నెస్, అంటే జస్ట్ నేను కాదు, ఇది నాది కాదు, చేస్తున్నది నేను కాదు అన్నది సహజంగా రావాలి. చాలామంది ఏంటంటే ద్రష్టభావం ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటారు, కానీ పదం వాడతారు, గుర్తుకు తెచ్చుకుంటారు, కానీ ఆ సహజంగా ఉండే భావన ఉండలేదు. అది సహజంగా రావాలి. అది సహజంగా రావాలంటే పూర్తి స్థాయిలో మనం ఏది పట్టుకున్నా అది పూర్తి స్థాయిలో నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నప్పుడు సహజంగానే రావాలి. అది ఏదైనా మనం ఆకలి, నిద్ర ఇవన్నీ ఎంత సహజంగా వస్తాయో అంతే సహజంగా ద్రష్టభావం వచ్చినప్పుడు మాత్రమే అది సహజంగా మన శరణగతిలోకి వెళ్ళినట్టు. శరణగతిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఆటోమేటిక్గానే మోక్షస్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ యాక్చువల్లీ. మళ్ళీ దీనికి మీకు ఆ ద్రష్టభావం రావడానికి మళ్ళీ నమ్మకం కావాలి. మళ్ళీ అవి ఆ నమ్మకం భగవంతుడి మీద, గురువు మీద కానీ నమ్మకం సడలకుండా ఉండాలంటే మళ్ళీ గుణాలకు అతీతంగా ఉండడము రావాలి. సో మళ్ళీ ఇవన్నీ చేయడానికి మళ్ళీ మనసే కావాలి, ఆలోచనే కావాలి. మళ్ళీ ఆ మనసు ఆలోచన మనం ఏం చేస్తున్నామో కూడా కావాలి. అయితే ఇప్పుడు దీన్ని మనం లెవెల్స్ కింద కనుక అంటే మోక్ష స్థితికి, శక్తి జాగరణకి మధ్యలో ఉండే స్టేజెస్ కింద, లెవెల్స్ కింద అనుకుంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ శక్తి అంతర్ముఖం అవటం కంపల్సరీ అని చెప్పారు. నెక్స్ట్ క్రియాశీలత అవుతుంది, అది శక్తి పనిచేయటం మొదలవుతుంది, సంస్కారాల మీద క్షయం అని చెప్పారు, ద్రష్టాభావంతో ఉండడం అని చెప్పారు. అంటే మనం మోక్షంకి దగ్గరికి వచ్చేసామా అమ్మ? ఇంకా ఏమన్నా లెవెల్స్ ఉన్నాయా దాటాల్సినవి? ఇక్కడ ద్రష్టాభావం ఇవి యాక్చువల్గా
అంటే కాయిన్ కట్టి ఇటు ఉన్నట్టు ఉంటాయండి. అమ్మా దీన్ని మళ్ళీ ఇప్పుడు ద్రష్టభావం వస్తే శరణాగతి వస్తుందని కాదు, అలా కూడా కాదు, కాయిన్ కట్టి ఇటు అన్నట్టు చెప్పొచ్చు. కాయిన్కి అటువైపు ఇటు ఎంత డిస్టెన్స్ అంటే చెప్పలేము, దానికి అటాచ్డ్గానే ఉంటాయి. సో మనకి శరణాగతి భావన వస్తే ఇది వస్తుంది, ఇది వస్తే అది వస్తుంది యాక్చువల్లీ. కాకపోతే ద్రష్టభావం పూర్తి స్థాయిలో ఉన్నవాడికి శరణాగతిలో పూర్తి స్థాయి అనుభూతి వస్తుంది. ఎప్పుడైతే శరణాగతిలో అతి సహజంగా రావాలి, శరణాగతి వస్తుంది సహజంగా వచ్చినప్పుడు మాత్రం ఏమవుతుందంటే మనకి అన్ని గుణాలు అది డిటాచ్ ఏకకాలంలో అయిపోగలుగుతాము. ఇప్పుడు మీకు ఇంకో మీరు అడిగారు అన్నిటి కలిపి పక్క పక్కన స్టెప్స్ కింద అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక సాధకుడికి గుణాలు దాటడం అంటే అతి కష్టమైన పని, ఎందుకంటే అది యుగాల నుంచి వస్తున్న విషయం కాబట్టి. అట్ ద సేమ్ టైం సంకల్ప బలం ఉన్నప్పుడు, కోరుకున్నప్పుడు, సాధకుల్లో తీవ్ర తపన ఉన్నప్పుడు భగవంతుని ఎలాగైనా చేరుకున్న తీవ్ర విరహ బాధ అనమాట, ఇంక పరమాత్మనికి తప్పితే నాకు ఇంకేమీ వద్దు అనుకునే వాడికి తక్షణం కూడా జరగవచ్చు. ఎలా అంటే వాడుకున్న సంస్కార వాసన అన్నీ కదిలినప్పుడు ఆ క్షణకాలంలోనే ద్రష్టభావం ఉండడం వస్తుంది. ఎందుకంటే అది నేను కాదు అన్న నమ్మకం పూర్తి భగవంతుడి మీద ఉన్నప్పుడు, గురువు మీద ఉన్నప్పుడు, ఆ కోరిక కావాలి పరమాత్మ చేరుకునే కోరిక ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా అన్ని వదిలేస్తాడు. ఎందుకంటే బాహ్య జగత్తు మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా ఇది కాదు కదా అని అంతర్జగత్తు మీద నేను కాదని రెండింటిని ఏకకాలంలో వదలగలుగుతాడు. ఏకకాలంగా వదిలినప్పుడు ద్రష్టభావం వస్తుంది. ఎప్పుడైతే వస్తుందో శరణాగతి భావన ఆటోమేటిక్గానే వస్తుంది. ఎప్పుడైతే శరణాగతి భావన వస్తుందో అప్పుడు మనకు మూడు కాస్త రెండు కాస్త ఒకటే అయిపోతుంది. మూడు అనుకోండి, భక్తుడు, శరణాగతి భావన, గురువు ఉంటాడు. అదే భక్తుడైతే భగవంతుడు, శిష్యుడైతే గురువు ఉంటాడు. మధ్యలో శరణాగతి భావన. తర్వాత ఏమవుతుందంటే గురువు ఉంటాడు, శరణాగతి భావన ఉంటుంది. అక్కడ సాధకుడు మాయమైపోతాడు. ఎందుకంటే కంప్లీట్ శరణాగతి ఉంటాడు కాబట్టి అక్కడ నేను అనే భావన వాడికి ఉండదు కాబట్టి, నేను అనే ఈగో అహంకారం ఉండదు కాబట్టి అతి సహజంగానే శరణాగతి భావన నేను మాయమైపోతుంది. అప్పుడు నేనని మాయమైపోతే ఇప్పుడు శరణాగతి ఎవరు చేస్తారు, చేయడానికి సాధకులు లేదు కదా. సో ఆ క్షణకాలంలోనే గురువులోకి ఐక్యమైపోయి ఉంటుంది. గురువులోకి ఐక్యమైపోవడం మళ్ళీ మీరు ఈ శరీరం పడిపోతుంది, మనసు వెళ్ళిపోతుంది సినిమాలో చూపిస్తాడు అలా అనుకోకండి. సో అక్కడ గురువు మాధ్యమే చూపిస్తాడు. ఎప్పుడైనా సరే నాలెడ్జ్ ఇవ్వడం కానీ, గైడెన్స్ కానీ, మార్గం మాత్రం చూపిస్తాడు. ఎవడైతే భక్తుడైనా సాధకుడైనా ఎవరైతే పరమాత్మను చేరుకోవాలి, భగవంతుని చేరుకోవాలి, లేదా గురువుని చేరుకోవాలని కోరుకుంటాడో, కోరుకునే వస్తువు ఉంటుంది, తర్వాత కోరుకునే వస్తువు మాయమైపోతుంది, కానీ ప్లేస్ మర్జవడం అనేది ఉండదు. మీకు ఈ మాట అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పమంటా. మళ్ళీ ఒకసారి చెప్తే ఇంకొంచెం క్లారిటీ వస్తున్నాం. ఇప్పుడు ఒక గురువు ఉన్నాడమ్మా, అతని దగ్గర ఒక సాధకుడు ఉన్నాడు. ఎంతో తీవ్ర తపనతో ఎలాగైనా సరే పరమాత్మను చేరుకోవాలని తపనతో గురువు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా తన సాధన కంప్లీట్ చేసుకొని ఈ చెప్పిన స్టెప్స్ అన్నీ చేసుకున్నాక తీవ్ర స్థాయిలో శరణాగతి భావన పూర్తి స్థాయిలో అనుభూతి చెందినప్పటికి ఏమవుతుంది, అక్కడ సాధకుడు ఉండడు, శిష్యుడు ఉండడు. ఎప్పుడైతే ముముక్ష ఉండదో, శిష్యుడు ఉండడో, శరణాగతి ఉండదో, అక్కడ వీడు ఉండకపోవడే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఇది గురువులోకి వెళ్ళిపోతాడా అన్న ఆలోచన ఉంటుంది, వచ్చేస్తుంది. కానీ అది లేదు, అది వీడు ఉండకపోవడమే గురువు ఉండడమే. అర్థమైంది? చాలా మంది మామూలుగా అయితే ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి, భగవంతుడు అనుకోండి, ఈ భక్తుడు భగవంతుడు ఐక్యం అవ్వడమా ఇలా ఏదో ఆలోచిస్తారు. అది కాదు అసలు. ఏదైతే సాధకుడు ఉన్నాడో తను లేకపోవడం అంటే, తన ఎగ్జిస్టెన్స్ అంటే పరమాత్మలో ఐక్యం అవ్వడమే, అంతే. గురువు పాత్ర శిష్యుడు పరమాత్మను చేరడమే, అది నేను చెప్తాను. మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, గురువులు ఐక్యం అయిపోవాలన్న క్వశ్చన్ మళ్ళీ మనకు రావక్కర్లేదు. అంటే చాలామంది ఆ కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది, అందుకని మీకు అలా చెప్పాను. ఇక్కడికి కొంచెం క్లియర్గా అర్థమైందమ్మా. కానీ మీరు చెప్తున్నప్పుడు ఒకవైపు నుంచి శరణాగతి చేసేస్తే ఇంకేమీ అవసరం లేదు, ఇంకా జ్ఞానము ఇవన్నీ నేర్చుకోవాలి, వీటికి సంబంధించినవి ఏవో తెలుసుకోవాలి అన్న తపన అవసరం లేదు. ఒక శరణాగతితో మొత్తం పూర్తిగా కథంతా మారిపోతుంది, మోక్షం పొందొచ్చు అన్న పాయింట్ అయితే అర్థమవుతుంది. కానీ శరణాగతి అన్నది అంత ఈజీ అని కాదు అన్నది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ శరణాగతి చేయాల్సిన సాధకుల్లో ఏ అంటే అనుబంధం మాత్రం ఏ ఒక్క గుణం ఉన్నా కూడా, చాలామందికి ఏంటంటే కోపం పోతే చాలేమో, బాధ పోతే చాలేమో, భయం పోతే చాలేమో, ప్రేమ పోతే చాలేమో, ఏ వస్తువు పట్ల, ఏ విషయం పట్ల, ఎవరి పట్ల
ఎలాంటి విషయాల పట్ల అన్ని గుడ్ బ్యాడ్ థింగ్స్ ఆల్ థింగ్స్ అమ్మా. అవి కూడా పోవాలి. అంటే మంచి విషయాల మీద కూడా కొంతమంది మోహం ఉంటుంది. సత్యము, ప్రేమ, జ్ఞానము, సాధన, నాలెడ్జ్ వీటి మీద కూడా మోహం ఉంటుంది. జ్ఞానము, అజ్ఞానము అని ఇక్కడ దేని మీద ఏమీ ఉండకూడదు. పూర్తి స్థాయిలో ఉండకుండా ఉండగలగాలి. అంటే సాధన చేస్తున్నప్పుడు సాధన అనుభూతులు అడ్డంకులు వస్తాయి, జ్ఞానం పొందుతున్నప్పుడు జ్ఞానము అడ్డంకులు అవుతాయి. ఏ విషయం కూడా ఉండకూడదు ఇంక అక్కడ. అసలు ఆ స్థాయిలోకి రావాలి. పూర్తిగా అలా రావాలంటే నేను లేనన్న భావన రావడమే. అందుకని నేను లేనన్న భావన ఎప్పుడైతే సాధకుడికి సహజంగా అనుభూతిలో వస్తుందో అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఈ సాధన అంతా ఆ గ్రాడ్యువల్గా నెమ్మదిగా అక్కడ చేరడానికి. ఒక్కొక్కసారి ఇది ఒక సాధకుడు సాధన పూర్తి అవడానికి కొన్నిసార్లు కొన్ని వందల జన్మలు కూడా పట్టవచ్చు. మా మోక్షం పొందటంలో ఈ శక్తిపాత దీక్ష యొక్క పాత్ర, అసలు పూర్తిగా శరణాగతి అనేది ఎలాగా, బాహ్య జగత్తు అంతర్జగత్తు ఈ అసలు డిఫరెంట్ టిపికల్ టెర్మినాలజీ ఎంత ఈజీయో, అది కనుక నేను అన్న భావం వదులుకోకపోతే ఎంత కష్టమో అన్నీ చాలా సరళమైన భాషలో మా అందరికీ అర్థమయ్యేట్టు చెప్పారమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా.